అమ్మ చాలామంది సాధన చేస్తూ ఉంటారు. సాధన చేయటం వల్ల యోగ సాధన చేస్తే షట్చక్రాల్లో శక్తి అనేది ఉద్దీపనం అవుతుంది. కుండలిని శక్తి ఉద్దీపనం అవుతుంది. అలాగే మంత్ర సాధన ద్వారా కూడా కుండలిని అనేది కదలికలు జరుగుతాయి అంటారు. మంత్ర బీజాక్షరాల సాధన ద్వారా షట్చక్రాల్లో వచ్చేటటువంటి మార్పు ఏంటి? ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. మనకు సర్వసాధారణంగా ఎనర్జీ ఎలివేషన్ అంటాం. షట్చక్ర భేదనం అంటే మానవ శరీరంలో ఉన్నటువంటి సూక్ష్మాతి సూక్ష్మ రూపంలో కంటికి కనిపించినటువంటి శక్తి చక్రాలని యాక్టివేట్ చేసుకోవడం. ఈ శక్తి చక్రాలని ఫస్ట్ యాక్టివేట్ చేసుకోవాలంటే మనిషి పవిత్రం అవ్వాల్సి ఉంటుంది. సర్వసాధారణంగా ఒక మనిషి శక్తిని గ్రహించాలంటే ఒక గాజు గ్లాసులో వాటర్ పోయాలంటే ఆ వాటర్ పవిత్రంగా ఉండాలి అంటే ఫస్ట్ గాజును శుభ్రపరచవలసి ఉంటుంది కదా. ఏ సాధనలోనైనా ఏ విధానంలోనైనా మొదట మనిషి అనేది పవిత్రం అవ్వాలి. అరిషడ్వర్గాలను జయించినప్పుడు సర్వసాధారణంగా షట్చక్ర భేదనం అనేది చాలా ఈజీగా జరుగుతుంది. అది తంత్ర మార్గం ద్వారా కావచ్చు, బుద్ధిజంలో కావచ్చు, నవనాథ సాంప్రదాయం నుంచి కావచ్చు. సర్వసాధారణంగా ఒక మనిషి షట్చక్ర భేదనం జరగాలి అంటే 112 రకాల సాధనలు ఉన్నాయి. అటువంటి సాధనలో తంత్ర మార్గంలో మత్స్యేంద్రనాథ్ నుంచి గోరఖ్నాథ్కి, గోరఖ్నాథ్ నుంచి కన్నిఫానాథ్ గురూజీకి వచ్చినటువంటి సాంప్రదాయం ప్రకారం మూలాధారం నుంచి షట్చక్ర భేదనం జరగాలి అంటే అనేక రకాల తాంత్రిక సాధనలని చేయవలసి ఉంటుంది. ఫస్ట్ మనం శరీరాన్ని శుభ్రపరచుకోవాలి కదా. అంటే ఒక సంగీతాన్ని క్రియేట్ చేయాలనుకుంటే శృతి లయ అనేది ఎటువంటి ఇంపార్టెన్సో మనిషికి కొన్ని రకాల ఆసనాలు అలవాటు చేస్తారు మొట్టమొదటిసారిగా గురువు. కుండలిని యోగం అంటే చాలా షార్ప్గా హీల్ అవ్వగలిగింది, అంటే వెంటనే పని చేయగలదు. ఏదైతే ఈజీగా వర్క్ అవ్వగలదో అదంత ప్రమాదకరమైంది కూడా. యోగంలోకెల్లా అత్యంత షార్ప్గా ఉన్నది, అత్యంత ప్రమాదకరమైనది కూడా కుండలిని యోగమే. మనం న్యూక్లియర్ రియాక్టర్ని ఉపయోగించి ఎంత చక్కగా ఎనర్జీని అనేది మనం క్రియేట్ చేయగలము. ఆ విధంగానే ఎక్కడైనా మిస్టేక్ జరిగితే చాలా స్పాయిల్ అయిపోతుంది కదా, మొత్తం పరిసరాలంతా స్పాయిల్ అయిపోయి పెద్ద బ్లాస్ట్ జరుగుతుంది. ఆ విధంగా గురువు ఆధ్వర్యంలో కానీ కుండలిని యోగం నేర్చుకోకపోతే చాలామంది పిచ్చి వాళ్ళై తిరగడం, అన్బ్యాలెన్స్ అవ్వడం, తనని తాను అర్థం చేసుకోకపోవడం జరుగుతుంది. ఎందుకంటే కుండలిని యోగం అనేది వెంటనే జరిగితే 2 రోజుల్లోనే మనం ఒక అపరిచితుల్లా కనిపిస్తాం. అంటే తన మీద తనకు వ్యామోహం ఉండకపోవడం, తన మీద తనకు స్పృహ ఉండకపోవడం అనేది జరుగుతుంది. ఈ విధంగా కుండలిని యోగంలో మొట్టమొదటి దశ అనేది మనిషికి నవనాథ సాంప్రదాయంలో తాంత్రిక యోగంలో ఒక పద్ధతి ఉంది. 84 రకాల ఆసనాలు ప్రాక్టీస్ చేపిస్తారు. మొట్టమొదట కుండలిని యాక్టివేట్ చేయడానికి 84 రకాల ఆసనాలకి 84 రకాల మూలికలు వాడుతారు. ఇది ఎక్కడ పుస్తకాల్లో ఉండదన్నమాట. కేవలం ఒక గురువు శిష్యుడికి మాత్రమే బోధిస్తూ ఉండడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఆ విద్య అనేది ఎక్కడ దొరుకుతుంది అంటే కాశ్మీర్లో నవనాథ సాంప్రదాయం నుంచి వచ్చింది ఈ విద్యలు. ఫస్ట్ గురువు అనేది శిష్యుడికి ఈ విధంగా ఒక ప్రాక్టీసెస్ అనేది చేయించి బాడీ ఫ్లెక్సిబిలిటీ అనేది క్రియేట్ చేస్తాడు. వజ్రౌళి సహజౌళి సాధన ద్వారా ఆ మనిషిలో మూలాధారంలో ఉన్న శక్తిని చుట్టలు చుట్టుకొని ఏదైతే సర్పం రూపంలో పడుకొని ఉంటుందో అటువంటి కుండలిని స్వరూపమైన అమ్మవారి శక్తిని ఎలివేట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ ఎలివేట్ చేసే ప్రక్రియలో మొట్టమొదటగా మూలాధార చక్రాన్ని యాక్టివేట్ చేయడానికి ఈ చేసేటటువంటి ప్రక్రియల్లో ఎలా ఉంటుందంటే అతను పూర్తిగా అరిషడ్ వర్గాల మీద, మనసు మీద నియంత్రణ అనేది సాధించడం అనేది గురువు వెంటనే ఇవ్వడు. అతని యొక్క పరిస్థితిని గమనిస్తూ ఉంటాడు. ఈ యోగాసనాలు నేర్పించేటప్పుడు యమనియమాలు అనేది ఇస్తూ ఉంటాడన్నమాట. అతని యొక్క శిష్యుడి యొక్క పరిస్థితిని గమనించి అతన్ని పూర్తిగా పవిత్రం చేసి, వీలైతే కొంతమంది శిష్యులకి పూర్తిగా శరణాగతి ఉంటుంది. శరణాగతి ఉన్నప్పుడు పూర్తిగా షట్చక్ర భేదనం అనేది శక్తిపాతం ద్వారా ఇస్తూ ఉంటారు. అంటే అతను ఇంకా పూర్తిగా గురువు యొక్క స్థితిలో లయమైపోయాడు, పూర్తిగా సేవ జరిగింది, కర్మ అనేది తీరిపోయింది అనుకున్నప్పుడు శక్తిపాత దీక్ష, హస్తమస్తక సంయోగము, దివ్య దృష్టి ద్వారా శక్తిని ప్రసారం చేయడం ఇటువంటివి జరుగుతాయి గురుసేవ అనేది ఎక్కువగా చేసినప్పుడు. ఈ కాలంలో గురుసేవ చేసేవాళ్ళు అంత అవైలబుల్లో ఉండరు కాబట్టి ఎక్కువగా ఈ ఆసనాలు యమనియమాలు పాటించడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా మూలాధారంతో చక్రంతో కనెక్ట్ అయి ఉండేది ఏంటంటే ఎక్కువగా నిద్ర, ఆహారం,
ఎక్కువగా సంభోగంలో తృప్తి పొందాలి అనుకోవడం, ఒక జంతువుకి ఎటువంటి భావాలు అయితే ఉంటాయో మూలాధార చక్రం అనేది మూసుకుపోవడం వల్ల మనిషి ఇదే లగ్జరీ, ఇదే కరెక్ట్, ఇదే పర్ఫెక్ట్ జీవితం అని అనుకుంటూ వాటితో రమిస్తూ ఉంటాడు. అటువంటి స్థితి మీద అదుపు అనేది సాధించాలన్నమాట. అదుపు సాధించినప్పుడు కుండలిని శక్తి అనేది రైజ్ అవ్వడం జరుగుతుంది. అదుపు తెచ్చుకోవాలంటే ఎప్పుడు కానీ కుండలిని శక్తిని అదుపు తెచ్చుకోవాలంటే యమనియమాలు అనేది, ప్రాణాయామం, యోగాసనాలు అనేది ఇవ్వడం జరుగుతుంది. శక్తిని, శరీరంలో ఉన్న మానసిక స్థితిని ధ్యానం ద్వారా, యమనియమాల ద్వారా ఒక క్రమశిక్షణలో ఫస్ట్ గురువు నిలుపుతాడు. నిలిపినప్పుడు అతనికి ఆ ప్రాణాయామంలో ఆ మూలాధార చక్రం అనేది యాక్టివేట్ అయినప్పుడు అతను కామం మీద, ఆహారం మీద, నిద్ర మీద ఆధిపత్యం అనేది సాధించడం జరుగుతుంది. ఆధిపత్యం సాధించినప్పుడు కుండలిని శక్తి అనేది ఎలివేట్ అయినప్పుడు ఆ కుండలిని శక్తి ద్వారా అతను అదుపాజ్ఞల్లోకి తెచ్చుకుంటాడు. నిద్రని కానీ, ఆహారాన్ని కానీ, కామాన్ని కానీ అతను అదుపు ఆజ్ఞల్లో తెచ్చుకోవడం అనేది జరుగుతుందన్నమాట. ఈ మూలాధార చక్రం అనేది చైతన్యవంతమైనప్పుడు నెక్స్ట్ స్టేజ్ స్వాదిష్టాన చక్రానికి వస్తారు. స్వాదిష్టాన చక్రం అనేది పూర్తిగా అరిషడ్ వర్గాలతో నిండి ఉంటుంది. అరిషడ్ వర్గాలని మీద కోపం తన కంట్రోల్లోకి తెచ్చుకోవటం, మోహాన్ని తన కంట్రోల్లోకి తెచ్చుకోవటం, లోభాన్ని తన అదుపులో ఉంచుకోవటం, దుఃఖానికి అతీతంగా ఉండటం ఈ చక్రం యాక్టివేట్ అవ్వడం వల్ల జరుగుతుందన్నమాట. పూర్తిగా మనిషి క్రూరత్వానికి ఈ అరిషడ్ వర్గాలు పూర్తిగా ఆధిపత్యం చెలాయించడం అనేది స్వాదిష్టాన చక్రం ద్వారా జరుగుతుంది. వీటి ద్వారా ఎవరైతే సర్వసాధారణంగా ఈ అరిషడ్ వర్గాల మీద ఆధిపత్యం యమనియమాల ద్వారా సాధిస్తారో వాళ్ళకి ఆటోమేటిక్గా కుండలిని అనేది స్వాదిష్టాన చక్రంలో ఉంది అని గ్రహించాలి. ఇంకా మణిపూరక చక్రం అనేది యాక్టివేట్ అవ్వడం ద్వారా పూర్తిగా అతను ఏం చేయాలి, లోక జ్ఞానం కోసం అతను ఒక మనిషి స్వరూపం కాదు, ఏదో జ్ఞానం కోసం వెతకాలి, మనిషి బయట ఉన్న వ్యక్తులను చూస్తూ ఇది పర్మనెంట్ కాదు, ఇది మనది కాదు, మనది, నాకు, నాది, ఇటువంటి వాటి మీదంతా ఒక జ్ఞానం, ఒక క్లారిటీ వస్తుంది. ఇది మన అదుపులో ఉండాల్సింది కాదు, ఈ శరీరం నేను కాదు, నేను ఇంకేదో తెలుసుకోవాలి అన్న ఆలోచనలు మణిపూరక చక్రం యాక్టివేట్ అవ్వడం వల్ల జరుగుతుందన్నమాట. ఈ మణిపూరక చక్రం యాక్టివేట్ అయిన తర్వాత అనాహత చక్రానికి వెళ్తుంది శక్తి. అనాహత చక్రం యాక్టివేట్ అయినప్పుడు అతనికి ఈ దృష్టి పెరుగుతుంది, దివ్య దృష్టి కాస్త పెరగడం కానీ, అనాహత చక్రం అనేది పూర్తిగా యాక్టివేట్ అవ్వడం ద్వారా అతనికి కొంచెం కమ్యూనికేషన్స్ ఏదైనా వినపడటం కానీ, ఏదైనా కనపడటం కానీ, ఈ విజన్స్ అనేది లలిత కళల మీద ఆధిపత్యం సాధించడం కానీ, ఏదైనా కళల్లో రాణించడం కానీ, ప్రేమతత్వం కానీ, అనాహతనాదం కానీ, పూర్తిగా అన్కండిషనల్ లవ్, ప్రతి ఒక్కటి నేనే ఏమో, ప్రతి మనిషిలో ఉన్న ఆత్మస్వరూపమే పరమాత్మ, ప్రతి జంతువులో ఉన్నది ఆత్మే, ఒక రకమైన ప్రకృతి మీద ప్రేమతత్వం అనేది ఏర్పడుతుంది. ప్రతిదీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు, ప్రతిదీ ఎంజాయ్ చేయగలుగుతూ ఉంటాడు అన్నమాట. ఈ విధంగా అనాహత చక్రంలో అతను ఆనందాన్ని, ప్రేమతత్వాన్ని అనుభవించడం అనేది స్టార్ట్ చేస్తాడు. అంటే ఆత్మానంద స్థితి అనేది కాస్త గోచరిస్తూ ఉంటుంది ప్రేమతత్వాన్ని అనుభవిస్తూ. తర్వాత విశుద్ధిలోకి శక్తి ప్రవేశించినప్పుడు విశుద్ధి చక్రం యాక్టివేట్ అవ్వగానే నీలమైన కలర్ ఎమరాల్డ్ గ్రీన్, అది ఎమరాల్డ్ గ్రీన్ కలర్లో దేవతల దర్శనం కూడా ఒక్కొక్కసారి రావచ్చు. విశుద్ధి చక్రంలో వాక్కు రావటం, సరిగ్గా ఆ మనిషి కొంచెం సూపర్ న్యాచురల్ పవర్స్ వైపు వెళ్ళటం, కొన్ని రకాల సిద్ధులు ఏర్పడటం అనేది అనాహత చక్రం నుంచే ఏర్పడుతుంది. ఎందుకంటే చిన్న చిన్న శక్తులన్నీ వాక్కు ద్వారా జనాకర్షణ, ధనాకర్షణ అనేది లభించేస్తుందన్నమాట. అటువంటి సాధకుడికి తన శరీరం మీద తనకు స్పృహ లేకపోవటం కావచ్చు, చుట్టూ ఉన్న పరిస్థితులను ముందే అవగాహన చేసుకోవడం కావచ్చు, ఈ సిద్ధులకు సంబంధించినటువంటి అష్టగౌణ సిద్ధులన్నీ ఈ విశుద్ధి చక్రం యాక్టివేట్ అవ్వగానే అతనికి మొత్తం వచ్చేస్తాయి అన్నమాట, అష్టగౌణ సిద్ధులన్నీ. ఆ తర్వాత శక్తి అనేది ఆజ్ఞాచక్రం వైపు ప్రసరించగానే ఏ శక్తి అయినా కూడా గురువు మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రం వరకు యాక్టివేట్ చేయగలడు, శక్తిపాతం ఇచ్చినా కూడా. కాబట్టి అటువంటి ఆజ్ఞాచక్రం ద్వారా యాక్టివేట్ అవ్వగానే శక్తి మన శరీరానికి ఒక సిద్ధ శరీరం అనేది ఏర్పడుతుంది. సిద్ధ శరీరం ఏర్పడి మనలో ఉన్నటువంటి సూక్ష్మ శరీరం
శరీరం నుంచి బయటికి వెళ్ళడం జరుగుతుందన్నమాట. శరీరం నుంచి ఒక పెట్టె ఎగిరినట్టు, అంటే అది నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి చెప్తున్నాను. సూక్ష్మ శరీరం నుంచి ఎలా వెలువడుతుంది అన్న విషయం, ఆ ప్రాణశక్తి అలా గాల్లో ఎగరటము, చుట్టూ ఉన్న యాస్ట్రల్ వరల్డ్స్ దర్శనాలు ఇవ్వడము, చుట్టూ ఉన్న నిజమైన ప్రపంచం అనేది కనిపించడం, మనం ఫ్యూచర్లో వెళ్ళగలిగిన శక్తి, పాస్ట్లోకి వెళ్ళగలిగిన శక్తి, ఎవరి గురించైనా తెలుసుకోవాలి అనుకున్నప్పుడు వాళ్ళ మనసులోకి వెళ్ళి అతని మనసులో ఏముంది, అతని ఆలోచనలు ఎటువంటివి అని తెలుసుకోగలిగినటువంటి శక్తి ఆజ్ఞాచక్రం యాక్టివేట్ అయిన వాళ్ళకు ఉంటుంది. ఈ ఆజ్ఞాచక్రం యాక్టివేట్ అయినప్పుడు ఫ్యూచర్లోకి పాస్ట్లోకి మనం ప్రయాణించగలం అన్నమాట. ఈ ఆజ్ఞాచక్రం యొక్క శక్తి ఏంటంటే, ఈ ఆజ్ఞాచక్రం యాక్టివేట్ అయిన వ్యక్తికి మనం శక్తి ప్రసాదం చేయొచ్చు ఆజ్ఞాచక్రం ద్వారా. అలాగే శక్తిని లాగేయించు కూడా. శరీరం నుంచి సూక్ష్మ శరీరం అనేది ఆజ్ఞాచక్రం నుంచే వెలువడుతుంది. మనం నిద్రపోతున్న సమయంలో జాగృత్, స్వప్న, సుషుప్తి అవస్థలలో ఉన్నప్పుడు, స్వప్నావస్థ దాటిన తర్వాత ఆజ్ఞాచక్రం నుంచి మన సూక్ష్మ శరీరం అనేది బయటికి వెళ్ళటం, గాల్లో విహరిస్తూ ఉన్నట్టు ఉండటం. ఎందుకంటే ఆజ్ఞాచక్రం వరకే కనెక్టివిటీస్ ఉంటాయి మనకు, మూలాధారం నుంచి ఆజ్ఞ వరకు. తర్వాత ఒక అగాధంలోకి దూకినట్టు ఉంటుంది. అంటే ఆజ్ఞాచక్రం నుంచి సహస్రార చక్రానికి డైరెక్ట్ రూట్ ఉండదు అన్నమాట. ఇక్కడ డైరెక్ట్ రూట్ ఉంటుంది. మొత్తం 6 చక్రాలు శరీరంలోనే ఉంటాయి. ఈ విషయం ఏంటంటే మనం ఓన్గా ఎక్స్పీరియన్స్ అవ్వాలి. ఒక 3D 4D వరల్డ్లోకి, మూవీలోకి మనం ఎలా అయితే ఎంటర్ అవుతామో, ఆ ఎనర్జీ బాడీస్ మెరుస్తూ, మనం ఇప్పుడు ఏదైనా దేవతకు పూజ చేసినప్పుడు ఆ దేవతకు పూజ చేసినటువంటి యాస్ట్రల్ బాడీస్ ఆ టైంలో మనకు దర్శనం ఇస్తాయి. మన శరీరం నుంచి మనం బయటకు వచ్చినప్పుడు ఆజ్ఞాచక్రం ద్వారా. అంటే సూక్ష్మ శరీరం అంటే మనసు బుద్ధితో ఏర్పడినటువంటి శరీరం. దీన్నే సిద్ధ శరీరం, మంత్రసిద్ధి పొందినటువంటి శరీరం అంటాం. ఏ విధంగానే సిద్ధ గురువులు భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు రాత్రి సమయాల్లో శరీరాలు వదిలిసి వెళ్ళటం. దీన్ని యాస్ట్రల్ ట్రావెల్ అంటాం అన్నమాట. ఈ యాస్ట్రల్ ట్రావెల్ అనేదంతా ఆజ్ఞాచక్రం నుంచే జరుగుతుంది. చాలామందికి వేరే చోట ప్రదేశాలకు వెళ్ళే ముందే ఆ ప్రదేశం ఎక్కడో చూశాను, ఎక్కడో ఇక్కడికి వెళ్ళినట్టు ఉంది అని అనిపిస్తుంది. ఏంటంటే ఒక 1 వీక్ ముందే వీళ్ళు యాస్ట్రల్ ట్రావెల్లో ఆ ప్రదేశానికి వెళ్ళిపోయి ఉంటారు. ఆల్రెడీ వెళ్ళిపోయి 1 వీక్ తర్వాత ఆ ప్రదేశం చూసినప్పుడు నేను ఎప్పుడో వచ్చాను ఇక్కడికి, ఈ ప్రదేశాన్ని నేను ఎక్కడో చూశాను అన్నటువంటి ఫీల్ కలుగుతుంది. అదేంటంటే ఒక సూక్ష్మ శరీరం బయటకు వెళ్ళి ఫ్యూచర్లోకి వెళ్ళగలదు. అది ఫ్యూచర్లోకి వెళ్ళి మీరు ఏ ప్లేస్లోకి వెళ్ళి ఏ పని చేయాలి అని ఒక సాఫ్ట్వేర్ లాగా అదే క్రియేట్ చేస్తుంది. ఆ సాఫ్ట్వేర్ ముందే క్రియేట్ అయినప్పుడు ఒక 10 డేస్ తర్వాత 5 డేస్ తర్వాత అదే జరుగుతుందన్నమాట. చాలామంది సిద్ధ పురుషుల దగ్గరికి వెళ్ళి యజ్ఞాలు యాగాలు చేసుకుంటూ ఉంటారు. మామూలుగా మంత్రదీక్ష చేసుకుంటూ ఉంటారు. మా జీవితంలో పర్టికులర్గా ఇది జరగాలి అని కోరుకుంటూ ఉంటారు అనమాట. అటువంటి వ్యక్తులకు సిద్ధ పురుషులు ఎలాగ సొల్యూషన్స్ ఇస్తారంటే, వాళ్ళ శరీరాల నుంచి బయటొచ్చి వాళ్ళ జీవితంలో ఏదైతే జరగాల్సిన పనులు ఉంటాయో అటువంటి పనులకు వాళ్ళు ముందుగానే వెళ్ళి సూక్ష్మ శరీరం ద్వారా ఒక సాఫ్ట్వేర్ని అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. తర్వాత 5 డేస్కో 10 డేస్కో అదే సిచ్యువేషన్ వాళ్ళ జీవితంలో జరుగుతుంది అన్నమాట. ఈ విధంగా సిద్ధ పురుషులు కానీ యోగులు కానీ ఆజ్ఞాచక్రం నుంచి బయటకు వచ్చే సిద్ధ శరీరంతో ఈ విధంగా శిష్యులకు కానీ తనను నమ్ముకున్న భక్తులకు కానీ సహాయం చేయడం జరుగుతూ ఉంటుంది. చాలామంది మీరు సిద్ధ పురుషులుగా చరిత్రలు తీసుకున్నట్లయితే వాళ్ళ శిష్యులకి దర్శనాలు ఇచ్చారని, దేవతా రూపంలో కనిపించారని మీరు అని చాలామంది చెప్తూ ఉంటారు. సిద్ధ పురుషుల చరిత్రలు తీసుకున్నప్పుడు వాళ్ళు ఎలా దర్శనాలు ఇస్తారంటే ఈ విధంగా హాస్టల్ ట్రావెల్ ద్వారా దర్శనం ఇస్తారనమాట. ఆజ్ఞాచక్రం నుంచి సహస్రారానికి మనము ఏదైనా గురువుని పట్టుకొని కానీ ఏదైనా దేవతా శక్తి మీద కానీ పూర్తిగా నమ్మకం పెట్టుకుంటే మాత్రమే మనం సహస్రార చక్రాన్ని చేరుకోగలం. ఎందుకంటే అక్కడి నుంచి డైరెక్ట్గా రూట్ ఉండదు, అది శరీరం పైన ఉంటుంది, తల మీద ఉంటుంది అన్నమాట సహస్రార చక్రం. కాబట్టి ఆజ్ఞాచక్రం నుంచి సహస్రార చక్రానికి మధ్యలో ఉన్నదాన్ని ఏమంటారంటే మేధో నాడి గురుచక్రం అంటారు. ఈ గురుచక్రాన్ని పట్టుకుంటే తప్ప, గురువును పట్టుకుంటే తప్ప మనం అమ్మవారిని, ఆ పరమాత్మ దర్శనాన్ని, ఆ నిరాకార దర్శనాన్ని మనం దర్శనం పొందలేం. ఎందుకంటే ఈ ఆజ్ఞా నుంచి బయటకు వెళ్ళే సమయంలో మనకు దారి చూపించే వ్యక్తి కావాలి. అది మనం నామజపం చేసుకున్నా మనం వెళ్ళొచ్చు, లేదంటే ధ్యాన స్థితిలో అయినా వెళ్ళొచ్చు, లేదంటే ఎవరినైనా గురువుల్ని పట్టుకున్నా, గురు పరంపరలో ఉన్న ఆ గురువు యొక్క సూక్ష్మ శరీరం మన సూక్ష్మ శరీరం దగ్గరకు వచ్చి ఆ పరమాత్మ దర్శనం అనేది చేయిస్తూ ఉంటుంది. చాలామంది దర్శనాలు
మంత్రదీక్షలు తీసుకున్న వాళ్ళు చెప్తూ ఉంటారు, మా గురువుగారు ఇలా కల్లోకి వచ్చారండి, నన్ను ఎక్కడికో దేవాలయానికి తీసుకెళ్లారు, ఎక్కడో దేవత దగ్గరికి తీసుకెళ్లారు, పలానా ప్లేస్కి తీసుకెళ్లారు అని చెప్తూ ఉంటారు. ఇటువంటి దర్శనాలు అంటే ఏంటంటే గురువులు సిద్ధపురుషులు చేసేటటువంటి లీలలు అన్నమాట. ఈ విధంగా గురుచక్రం ద్వారా శిష్యునికి ఒక గురువుకి బంధం అనేది ఏర్పడుతూ ఉంటుంది. అందుకే గురు పరంపరలో దీక్షలు తీసుకోండి, మంత్ర దీక్షలు గురు పరంపరలో చేయండి మంత్ర సాధన అని చెప్తూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళకి యాస్ట్రల్ ట్రావెల్లో ఉన్నటువంటి కనెక్టివిటీ ద్వారా అక్కడ మనకేంటంటే బయట మనం నటించవచ్చు. యాస్ట్రల్ ట్రావెల్లో శిష్యుని మనసులో ఏదైతే ఎగ్జాక్ట్గా ఉందో గురువుకు అదే కనిపిస్తుంది. ఇదేంటంటే ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళకి తెలుస్తుంది. ఇక్కడ ఇది నేను చెప్పింది ఎక్కడ గ్రంథాల్లో లేదన్నమాట. బాగా సాధనలు చేసి అనుభవాలు పొందిన వాళ్ళ మనసులో మాత్రమే తెలుస్తూ ఉంటాయి. అంతర్గత భావనలో ఏదైతే ఉందో అది మాత్రమే అక్కడ ప్రొజెక్ట్ అవుతూ ఉంటుంది.